గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెమీ ఎక్స్ప్లోరర్ ఛానల్. ఈరోజు మనం తిరుపతి వెళ్తున్నాం వైకుంఠ ఏకాదశి దర్శనానికి. చూడండి, వెనక మా అమ్మ చేస్తున్నారు. నా పక్కన నడిచేటోడు మా అల్లుడు కార్తిక్, కజిన్. ఏ కార్తిక్, హే చూసినారుగా మా వాడు ఎట్లా ఉంటాడు. ఇప్పుడు మనం స్టేషన్లోకి ఎంటర్ అయిపోయినాం. స్టేషన్లో మన బండి సెకండ్ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది. సో చూడండి, ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైకి నడుచుకుంటూ పోతున్నాం. బ్రిడ్జ్ ఎందుకులే అని. మనం ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైన మనకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. చూస్తారా బోర్డు? చూసేయండి, అదిగో డోన్ జంక్షన్. డోన్ నుంచి వెంకటాద్రి 1కి ఉంది ట్రైన్. 6 లోపు మ్యాక్స్, 7 లోపు దింపేస్తుంది. కార్తీక్, నువ్వేమంటావు? టికెట్ తీసుకుందామంటావా? చెప్పు చెప్పు, జల్దీ చెప్పు. వద్దంట. మా వాళ్ళు ఇంతసేపు ఊకుండి బండి వచ్చే టైంకి టికెట్ కావాలంట. అప్పుడే ఆడ తీసుకొచ్చి నాకు ముందు చెప్పలేదు. చూడండి గాయస్, వచ్చేసింది మరి బండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. నిజం చెప్పాలంటే ఫ్రంట్ ఖాళీ ఉంది, ఫ్రంట్ లేడీస్ పెట్టి అవుతుంది. మా అమ్మ ఫ్రంట్ లేడీస్ పెట్టి ఉంది కదరా అంటుంది. బట్ ఇంకా టైం ఉందిలే, పోవచ్చులే అని. చూడండి బండి, ఫ్రంట్ బ్యాక్ వదామా అని ఆలోచిస్తున్నాము. సీట్ పట్టుకోరా షోలే, నీదేనా? నువ్వు పట్టుకోరా సీటు. నన్ను మా తమ్ముడు ఏ కార్తీక్, రన్నింగ్లో ఎక్కుతావా? సాహసమనే చెప్పాలి. రన్నింగ్లో వద్దులే, ఉండు. సీట్ దొరికితే దొరకని, లేకపోతే కింద కూర్చుందాంలే, మనకేం పోయేది. నైట్ ప్యాంట్లే కదా. చూడండి గాయస్, బండి స్టార్ట్ అయిపోయింది. డోన్లో డోన్ క్రాస్ అయిపోయినాం. తిరుపతిలో కలుద్దాం. జనరల్ చూసినారా ఎంత ఫుల్ ఉందో? మై గాడ్, చాలా ఫుల్ ఉంది. జనరల్లో సీట్ లేదని కింద కూర్చున్నాం. యాక్చువల్ మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం. స్లీపర్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి జనరల్ ఎక్కేసాం. ఏం చేస్తాం, తప్పదు. చూడండి, వచ్చేసాం. తిరుపతి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. మనం తిరుపతిలో ట్రైన్ దిగేసినాం. చూస్తున్నారుగా తిరుపతి స్టేషన్ ఎంత ఫుల్ ఉందో. మాత్రం సన్ రైజ్ మాత్రం హైలైట్ ఉంది. చూడండి, మేము పోదామా అంటే పోదాం అంటున్నారు వాళ్ళు. అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయినాం బయటికి. ఇప్పుడు బయటికి పోయి ఆటో ఎక్కి అలిపి స్టెప్స్ కడుక్కోవడమే, అంతే. ఇంకా చూద్దాం. ఇది తిరుమల. సైడ్ పో. దర్శనం చేసే పడుతున్నా. అది అంటే ఇప్పుడు వైకుంఠ ద్వారం కదా. అది 12 గంటల. అదే ఆడ పెడదాం. ఇప్పుడు ఎల్పీ స్టెప్స్ కాడికి వచ్చినాం. బ్యాగ్స్ పెట్టేపోతున్నాం. బ్యాగ్స్ లగేజ్ పెట్టేద్దాం. చూడండి గాయస్, చెప్పులు ఉప్పేసి బ్యాగ్లో పెట్టేసి ఇప్పుడే పెట్టేపోతున్నాం బ్యాగ్స్. మా అమ్మ బ్యాగులు పెట్టే తనకలాడుతుంది. మా జేజీ బ్యాగ్ అంతా సర్దేసి పక్కన నిలబడింది.
బ్యాగ్ ఒకటి పెట్టి రావాలి లోపల పెట్టొస్తావా ఎందుకు పోతావు చాలా మంది ఏముందని ఎత్తలు వాడతా ఈడే రైడా ఒక్కదాని చూడండి guys, అది తాళం పడ్డం లేదు మా వాడు సాహసాలు చేస్తాడు దాని పని ఎక్కి తొక్కి 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 ఆఖరికి లాక్ వేసేసినాడు. ఇప్పుడు ఇంకా బ్యాగులన్నీ తీసుకొని ఇంకా క్యూ లైన్లో వెళ్ళిపోయి లగేజ్ కౌంటర్లో పెట్టేయడమే. చూడండి లోపల ఇవన్నీ లగేజ్ కౌంటర్స్. లగేజ్ మోసుకొని వస్తున్నాం 3 బ్యాగులు. లోపలికి వచ్చేటప్పుడు మాత్రం అన్ని చెప్పులు అన్నీ తీసి పెట్టేయండి. చెప్పులు వేసుకొని పోకూడదు పైకి, బ్యాగ్లో పెట్టేస్తే ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసేసి మనం ముందరికి పోతే అక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. చూడండి ఇక్కడ క్యూఆర్ కోడ్స్, అవి మనకు ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ తీసుకోవాలా. 3 బ్యాగులు మొత్తం 3 క్యూఆర్ కోడ్ తీసుకొని అలా వేసేసినాం. చూడండి అలా ట్యాగ్లు వేసేయాలి. ట్యాగ్లు వేసేసి స్కాన్ చేస్తారు. స్కాన్ కార్డుకి తీసుకొని పోవాలి. చూడండి అలా క్యూ లైన్లో అలా నిలబడినాం. ఆడ ముందర స్కాన్ చేస్తున్నాం. చూడండి మన వచ్చేసింది, స్కాన్ చేసినారు. కానీ ఏమంటే మన స్కానర్ ఒకటి పని చేయలేదు. అందుకే మళ్ళీ పోయి మళ్ళీ స్కానర్ చేంజ్ చేయించుకొచ్చి స్కాన్ చేయించుకొని ఇంకా లగేజ్ రీడ్ పెట్టేసినాం. ఇవి డైరెక్ట్ మళ్ళీ తిరుమలకి వెళ్ళిపోతాయి. సో ఇంకా లగేజ్ పెట్టేసి బయటకు వచ్చేసినాం. మనకి ఇట్లాంటి స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ జాగ్రత్త పెట్టుకోవాలా, లేదంటే మన బ్యాగులు మనకు రావు. ఇంకా బ్యాగ్ ఇచ్చేసి అలిపిరి స్టెప్స్ కాడికి స్టార్ట్ అయిపోయినాం. చూస్తున్నారుగా అలిపిరి స్టెప్స్లోకి ఎంట్రీ అవుతున్నాం. టెంకాయలు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. చూడండి నార్మల్ టైం అప్పుడే జనాలు ఎక్కువ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు తక్కువే ఉన్నారు జనాలు, అంతేం లేరు నడకదా వాళ్ళైతే. చూడండి కావాలంటే చూపిస్తా. చూడండి ఎవ్వరు లేరు, చూడండి చాలా తక్కువ ఉన్నారు క్యూ లైన్లో. అందుకే మాకు చాలా స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. అయిపోయింది, మొక్కేనాం. చూడండి జనాలు తక్కువే ఉన్నారు, అంతేం లేరు. మౌన్ మొక్కున్నాం అంటే మొక్కున్నా అంటున్నారు. చూడండి మా అమ్మ ఇంట్లో హలో గాయస్, ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చూడండి ఇప్పుడు మనం నరసింహస్వామి కాడికి దర్శనం చేసుకోగలుగుతున్నాం. చూసింది చూడండి అర్చన టికెట్ తీసుకున్నాం. ఇంకా మొక్కొని బయటకు వచ్చేసినాం. హే కార్తిక్, హాయ్ చెప్పు కార్తిక్. ఇప్పుడే దేవుడి దీవెనలతో బయటకు వచ్చా. ఇప్పుడే మన అలిపిరి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్ చేస్తారు. ఏమైనా ఎక్స్ట్రా తీసుకొని పోతామని. వాటర్ బాటిల్ కూడా పైకి అలో చేయరు, ప్లాస్టిక్ పైకి అలో లేదు. వాటర్ బాటిల్ సైడే పడేయాలి. చెకింగ్ అయిపోయినాక ఇంకా మనకి స్టెప్స్ స్టార్ట్ అయిపోయినాయి మనవి. దీని నుంచి మొత్తం టోటల్ అలిపిరి స్టెప్స్ 3000 ఎక్స్ట్రా స్టెప్స్ ఉంటాయి. సో స్టార్ట్ అయిపోదాం. అర్జెంట్గా జింక భాష నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? నిదానంగా వస్తున్నారు. ఏమంటావు కార్తిక్? అంతే ఏదంటే అది ఎక్కండి మా ఎక్కండి. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైపకి. కదం తొక్కుతూ పోదాం పైపకి. నా గమ్యం చేరే వరకు నా ఈ ప్రయాణం అంతే. మీరు ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్తో తిరుమల వచ్చింటే ట్యాగ్ చేయండి. ఈరోజు స్టెప్ నెంబర్ 680 రాజౌల్ గోపురం. ఏమైంది కార్తిక్? రాననుకున్నారా లేననుకున్నారా? రాలేవని. ఏమ్మా ఏం జీ
రోజు వాకింగ్ పోతావే. జై శ్రీరామ్. రాన్ లేండి. మా 1000 మెట్లు ఎక్కుతా అంటావు ఇది. మా అమ్మ 30 నిమిషాలు చాలా ఆసక్తి ఎక్కుతుంది. ఏమంటుంది కదా, 30 నిమిషాల్లో 1000 మెట్లు ఎక్కుతా అంట మా అవ్వ. నువ్వే నాకంటే 1000 మెట్లు ఎక్కుతా అని సాహసం అనేది చెప్పాలి. ఇప్పుడా సాహసం అవుతుంది. స్టార్ట్. చలో. ఫ్రెష్ ఉంది. అందంగా ఉన్నావు కదా, ఎందుకని ఆంటీకే ఫోన్ చేసి ఆంటీ ఎత్తాలా. సరేనాదినా. హలో గాయస్, మనం ఇప్పుడు గాలిగోపురం కాడికి వచ్చేసినాం. ఇక్కడ అందరు రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసి ఏమైనా తాగి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదే గాలిగోపురం. ఇక్కడ అన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. హలో గాయస్, ఇప్పుడు చూడండి అక్కడ నుంచి ఎంతమంది రష్కి వస్తున్నారు. ఎక్కలేక 2000 స్టెప్స్ చేసుకొని వస్తున్నారు. ఇక్కడ ఖాళీ కూర్చుంటాడు. ఆఫ్టర్ 2100 స్టెప్స్. మనకు ఆ టిఫిన్లని సెట్ కావాలని మా వాడు స్వీట్ కార్న్ తెచ్చుకొని తింటున్నాడు. కానీ అది ఇంత కప్పు 30 రూపీస్ అంట. సో ఒక కప్పే చాలని ఒక కప్ తీసుకొని వచ్చుకున్నాం. టేస్ట్ బాగుందంట. ఎందుకురా అంటే ప్రోటీన్ కావాలని నాకు అంటున్నాడు. అందుకే ప్రోటీన్ తెచ్చుకున్నాడంట. ఇంకా మజ్జిగ కూడా తాగినాం దారిలో. 5 రూపీసే మజ్జిగ అయితే, కాస్ట్ తక్కువ కానీ బాగుంది మజ్జిగ. మాత్రం లేకుంటే పైకి ఎక్కలేం. అందుకే మజ్జిగ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. చూడండి గాయస్, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి కాడికి వచ్చేసినాం. ఆంజనేయ స్వామి కాడికి వస్తే సగం దావ అయిపోయినట్టే. ఫుల్లీ ఎంజాయ్ చేసుకుంటే పైకి ఎక్కేసినాం. చూడండి మావాడు ఆంజనేయ స్వామి ఈ నుంచి పోయినమ్మడి మనకి రోడ్డు వస్తుంది. చూడండి ఇదే రోడ్డు. ఈ నుంచి పైనుంచి నీళ్ళు పడతాయి. యాక్చువల్లీ వానాకాలం అయితే చల్లగా ఉంటాయి, మన కాళ్ళకి చల్లగా భలే ఉంటుంది నీళ్ళు వస్తే మాత్రం. కానీ ఇప్పుడు నీళ్ళు లేవు. చూడండి ఇదే. కానీ ఇప్పుడు వాటర్ అక్కడ ఒకటే పడుతున్నాయి, ఎనీ టైం ఉంటాయి. మోకాళ్ళ కొండ కాడికి వచ్చేసినాం. ఇక్కడికి వస్తే మ్యాక్సిమం తిరుమల దగ్గరికి వచ్చేసినట్టే. ఇక్కడ అందరూ మోకాళ్ళు తెక్కుతారు. మ్యాక్సిమం 5 స్టెప్స్ అయినా మోకాళ్ళు తెక్కుతారు. అందుకే నేను కూడా మోకాళ్ళు తెక్కేసాను 5 స్టెప్స్. యాక్చువల్ టోటల్ ఎక్కాలనుకున్నా కానీ మనకు కొద్దిగా లెగ్ ప్రాబ్లం ఉండడం వల్ల టోటల్ ఎక్కలేకపోయినా. అందుకని 5 స్టెప్స్ ఎక్కేస్తే చూస్తున్నారుగా. చూడండి 5 స్టెప్స్ అందరూ ఎక్కుతున్నారు. 5 స్టెప్స్ చూడండి. మా కార్తీక్, మా జీజీ, మా అమ్మ కూడా అందరూ ఎక్కుతున్నారు. చూడండి మా జీజీ రండి పైకి రండి. మా కార్తీక్ గడ అయిపోయిందమ్మా అనుకొని వచ్చేసినారు పైకి. మా అమ్మ కూడా వచ్చేస్తుంది. ఆఫ్టర్ 3 అవర్స్ జర్నీ 3 గంటలు పట్టిన తర్వాత 9-8:30కి. 8:30 కనుక్కో. మీ వల్లే లేట్. 1:15 రాయింది. నేను టైం ఒకటి అనుకోలేదు మరి. పానా దర్శనం ఎప్పుడైతే రాత్రి ట్రైన్ ఎక్కాము. 100 స్టెప్స్ రాత్రి ట్రైన్ ఎక్క 100 స్టెప్స్ ఉంటాయి. ఎక్కేస్తే అయిపోతుంది. వద్దులేంగా అయితే ఇంకా దేవస్థానంలోనే చూడండి వాళ్ళకు ఉన్నంత ఇదో ఉంది. ఆడుందంట
సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ బుక్ చేయలేదా? షోలే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అది స్టెప్స్ కంప్లీటెడ్. ఎంత? రావాలా? హలో గాయస్, మనం అలిపిరి స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాం అనమాట. ఇంతతో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది. సెకండ్ పార్ట్లో మా కజిన్ వస్తుంది. ఇంకా సెకండ్ పార్ట్లో ఇంకా హైలైట్ ఉంటుంది. మా కార్తిక్ గాన్ జోక్స్ ఇంకా హైలైట్గా ఉంటుంది. సో పార్ట్ 2 చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇది పార్ట్ 1. ఓకే, ఇంతతో పార్ట్ 1 కంప్లీట్ అయ్యాయి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ పార్ట్ 2.